గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. శ్రీమాత్రే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే రామనామ వరాననే. బ్రహ్మ నారదుణ్ణి తన ఇతర కుమారులైన మరీచి శనకునిలా సృష్టికి కారణం కమ్మనగా నారదుడు నిరాకరించగా బ్రహ్మ 50 మంది అప్సరసలకు భర్తవు కమ్మని జ్ఞానము నశించి ఉపబర్హనుడవు అనే గంధర్వుడుగా జన్మించి వేణుగానంలో సుప్రసిద్ధుడివై మరణానంతరం ఓ పరిచారికగా జన్మించి విష్ణుభక్తుడవు కమ్మని తరువాత నా కుమారుడిగా జన్మించి జ్ఞానోదయం పొందమంటాడు బ్రహ్మదేవుడు. అందువల్ల నారదుడు చిత్రకేతుడను గంధర్వునికి కుమారుడుగా జన్మించి బృహస్పతి వల్ల విష్ణుభక్తుడై హిమాలయాలలో తపస్సు చేసినట్లుగా పురాణాలు చెబుతూ ఉన్నాయి. అలా తపస్సు చేస్తూ ఉండగా 50 మంది దేవకన్యలు పాటలు పాడుతూ వెళుతూ ఇతన్ని చూసి ప్రేమించగా అతడు వారిని వివాహమాడాడు. ఒకసారి విష్ణువుని గురించి ఆలపించడానికి బ్రహ్మలోకం వెళ్ళి రంభను మోహించగా ప్రజాపతి ఇది చూసి శపించెను. అట్లా శపించగా తిరిగి గృహానికి రాగానే మరణించినాడు. నారదుని పెద్ద భార్య బ్రహ్మ యముణ్ణి శపించబోగా విష్ణువు బ్రహ్మరూపంలో ప్రత్యక్షమై మరో 1000 ఏళ్లు జీవిస్తాడని ప్రజాపతి శాపం ఈ మరణానికి కారణమని అనగానే నిద్ర నుండి లేచినట్లు ఉపబర్హినుడు లేచి మరో 1000 ఏళ్లు జీవించి పుత్రపౌత్రులకు జన్మనిచ్చి మరణిస్తాడు. ఇలా భాగవతం చక్కగా వివరిస్తూ ఉన్నది. ఇక రెండవ జన్మ గురించి చూస్తే కన్యాకుబ్జాన్ని ద్రుమిళుడు అనే రాజు పరిపాలించేవాడు. అతని భార్య కళావతి. సంతానము లేక గంగా తీరంలో తపస్సు చేస్తారు. కశ్యపుని గూర్చి ఆమె పూజలు చేయగా అతని అనుగ్రహం వల్ల గర్భిణి అవుతుంది. ఈలోపు రాజు తన సంపదను బ్రాహ్మణులకు దానమిచ్చి అడవిలో తపస్సు చేస్తూ మరణిస్తాడు. ఆమె కూడా అదే అగ్నిలో దూకి మరణించబోగా ఆకాశవాణి ఆమెను ఆపగా ఓ బ్రాహ్మణ కుటుంబంలో బానిసగా జీవిస్తుంది. కొంతకాలానికి ఓ పుత్రుడు జన్మించాడు. అతడు జన్మించగానే వర్షాలు కురిసి దేశం సుభిక్షం కాసాగింది. ఇతనికి నారదుడని నామకరణం చేయగా కొంతకాలానికి తన తల్లికి తన పూర్వజన్మ వృత్తాంతం చెప్పి విష్ణుభక్తుడిగా మారుతాడు. తల్లి పాముకాటికి మరణించగా తల్లి లేని బిడ్డగా మారి విష్ణువును పూజిస్తూ గొప్ప సంగీత విద్వాంసుడిగా మారి విష్ణుభక్తి తత్పరుడై జ్ఞానోదయమై కొన్ని సంవత్సరాలు గంగా తీరంలో తపస్సు చేసి అక్కడే మరణిస్తాడు. ప్రధానంగా భాగవతం ప్రమాణంగా చెబుతున్నటువంటి ఈ నారద మహర్షిని చూస్తూ ఉంటాం సంగీత విద్వాంసుడిగా. ఇక మూడవ జన్మ. గంగా తీరాన తపస్సు చేసిన నారదుడు ముక్తి పొంది మరల బ్రహ్మపుత్రుడిగా జన్మించాడు. తండ్రి వివాహం చేసుకోమన్నా అతడు విముఖత చూపగా, ఎందుకు కుటుంబ వ్యవస్థను వ్యతిరేకిస్తున్నావు? జీవితంలోని 4 ధర్మాలు ఆచరించినప్పుడే ముక్తి లభిస్తుంది కదా. ఆశ్రమ ధర్మాలు, అందులో ఒకటి గృహస్థాశ్రమ ధర్మం. కనుక మాలతికి నీవు భర్త కాగలవని వరమిచ్చాడు. నీవు నరనారాయణులను దర్శించి ఆమెను వివాహమాడమంటాడు. అతడు నరనారాయణులను బదరికాశ్రమంలో కలుసుకోగా మాలతిని నారదునికిచ్చి వివాహం చేస్తారు. అదే కాలంలో మరో ఋషి పర్వతుడు నారదుడు యాత్రలు చేస్తూ సంజయుని ఆతిథ్యం స్వీకరించారు. అప్పుడు పర్వతుని కూతురు మాలతి నారదునిపై ఎక్కువ శ్రద్ధ కనపరిచింది. పర్వతుడు ఈ విషయాన్ని నారదుని అడుగగా సరైన సమాధానం చెప్పకపోగా పర్వతుడు నారదుణ్ణి వానరుడు కమ్మని శపించగా నారదుడు పర్వతుడికి 100 ఏళ్లు యమలోక ప్రాప్తి సంభవిస్తుందని శపించాడు. ఈ సమయంలోనే సంజయుని మంత్రులు రాజకుమారికి వివాహం చేయమని సలహా ఇవ్వగా ఆమె అసంతృప్తి వ్యక్తం చేయగా ఆమె మనోభీష్టం తెలుసుకుని వానరుడిగా మారిన నారదుడికిచ్చి వివాహం చేశాడు. ఈలోపు 100 సంవత్సరాలు గడిచి పర్వతుడు నారదుణ్ణి కలిసి శాప విమోచనం గావించగా మాలతీ నారదులు ఎంతో కాలం సంసార జీవితం గడిపి మాలతి మరణానంతరం బ్రహ్మలోకం చేరాడు. ఇక దక్షుని పుత్రుడుగా అవతరించుట. దేవతలను సృష్టించిన తరువాత బ్రహ్మ దక్షుణ్ణి పిలిచి వీరిని వివాహమాడి సృష్టికార్యం చేయమనగా వారికి 5000 మంది హర్యాశ్వులు జన్మించారు.
నారదుడు వచ్చి ఇంతమంది జన్మిస్తే భూమి మీద స్థలమేది, ఎంత స్థలముందో చూసి రమ్మని వారికి సలహా ఇవ్వగా వారు అన్వేషణకు బయలుదేరారు. హర్యాశ్వులు ఎంతకు తిరిగి రాకపోగా దక్షుడు శంబలాశ్వులను సృష్టించాడు. నారదుడు వారికి కూడా అదే సలహా ఇచ్చి పంపివేయగా దక్షుడు కోపించి నారదుడిని నీవు కూడా నిలకడలేక అన్ని ప్రాంతాలు తిరుగుతూ జీవిస్తావని, అంతేకాక నా కుమారుడిగా జన్మిస్తావని శపిస్తాడు. అలా దేవీ భాగవతం ప్రమాణంగా దక్షపుత్రుడిగా జన్మిస్తాడు నారదుడు. నారదుడు పురుగుగా జన్మించిన సందర్భం చూద్దాం. ఒకసారి రాజు రథంపై వెళుతుండగా ఓ పురుగు అడ్డుపడి రథం క్రిందపడి నలిగిపోతానేమోనని కంగారుగా ప్రక్కకు త్రప్పుకోగా రాజు పరిహసిస్తాడు. శరీరము లేనిదే ఆత్మ లేదు, నీ శరీరం నీకెంత ముఖ్యమో నా శరీరము నాకంతే ముఖ్యమని చెబుతుంది ఆ పురుగు. ఇది మహాభారతం తెలియజేస్తుంది. ఇక నారదుడు స్త్రీగా మారుట అన్నదాన్ని చూద్దాం. నారదుడు ఒకసారి ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణుడితో అతని రథంపై విహరిస్తుండగా ఓ కొలను వద్దకు వచ్చారు. నారదుడు దాహార్తి అయి ఆ కొలనులో నీరు త్రాగబోగా నేను స్నానం చేసే వరకు నీరు త్రాగవద్దని చెప్పగా నారదుడు పెడచెవిన పెట్టి నీరు త్రాగగా వెంటనే స్త్రీగా మారిపోతాడు. స్త్రీగా మారిన నారదునికి రథము కృష్ణుడు కనిపించగా ఓ ఆశ్రమం చేరగా ఆ ఋషి కళ్ళు తెరిచి చూస్తే ఓ అందాల స్త్రీ కనిపించి తనను శిష్యురాలుగా అంగీకరించమని కోరింది. అతడు ఆమెను వివాహం చేసుకోగా 60 మంది సంతానం జన్మించారు. ఒకరోజు ఆ 60 మంది ఋషిపుత్రులు మరణించారు. వారికి కర్మకాండ చేయడానికి కూడా శక్తి లేక ఓ ఫలాన్ని కోయబోతే అందలేదు. అది అందుకోవడానికి ఆ శవాలను ఒక దానిపై ఒకటి పేర్చి వాటిపై ఎక్కి ఆ ఫలాన్ని అందుకొనగానే ఒక బ్రాహ్మణుడు ప్రత్యక్షమై భర్త పిల్లలు చనిపోయినప్పుడు స్నానం చేయకుండా ఆహారం తీసుకోవద్దని చెప్పగా ఆ ఫలాన్ని చేతపట్టుకొని కొలనులో దిగగా ఆ స్త్రీ నారదుడుగా మారతాడు. ఒడ్డుకు రాగానే ఆ బ్రాహ్మణుడు శ్రీకృష్ణుడిగా మారుతాడు. ఆ కొలనులోనికి దిగి చేతిలో ఉన్న ఫలాన్ని తీసుకొని రమ్మనగా అది వీణగా మారుతుంది. అప్పుడు కృష్ణుడు నారదునితో ఆ ఋషి కలిపురుషుడని, ఆ 60 మంది పిల్లలు ప్రభవ విభవ మొదలైనటువంటి సంవత్సరాలని చెప్పి ఇద్దరూ ద్వారకకు తిరిగి వస్తారు అంటోంది భాగవతం. ఇక నారదుని గర్వభంగం చూద్దాం. నారదుడు గొప్ప సంగీత విద్వాంసుడనని గర్వించేవాడు. శ్రీ మహావిష్ణువు అతని హద్దులు తెలియజేయడానికి ఒకసారి ఓ అడవికి తీసుకువెళ్ళగా ఎక్కడో కొందరు స్త్రీలు కాళ్ళు తెగి బాధలను అనుభవిస్తూ కనిపించగా శ్రీ మహావిష్ణువు ఎవరు మీరు, ఈ బాధకు కారణమేమి అని అడుగగా మేము వివిధ రాగాలకు దేవతలమని నారదుడు ఆ రాగాలను ఆలపించడంలో వాటిని దిగజార్చడం వల్ల ఇలా అయ్యామని చెప్పగా నారదుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. ఇది అద్భుత రామాయణం ప్రమాణంగా తెలుస్తున్నది మనకి. ఇక భాగవతం ప్రమాణంగా మరొక్క కథ ఉన్నది. నారదుడు ఒకసారి హనుమంతుడిని కలిసి ఓ పాట పాడమనగా అతడు ఆలపిస్తుండగా నారదుడు తన్మయుడై తన వీణను ఓ బండరాతిపై ఉంచగా ఆ రాయి కరిగి ఆ వీణ అందులో కూరుకుపోయింది. పాట ఆగిపోగా మరల రాయి ఘనీభవించింది. హనుమంతుడు నారదుడిని తన రాగాలాపనతో ఆ రాయిని కరిగించి వీణను తీసుకొని వెళ్ళమనగా నారదుడు గానం చేసినా ఆ రాయి కరగలేదు. తరువాత హనుమంతుడు తన రాగాలాపనతో ఆ రాయిని కరిగించగా నారదుడు సిగ్గుతో వీణ తీసుకుని వెళ్ళిపోయాడట. మరొక కథ చెబుతున్నది భాగవతం. శ్రీకృష్ణుని పరీక్షించినాడంటూ. అదేమిటో చూద్దాం. 16,008 మంది భార్యలతో శ్రీకృష్ణుడు ఎలా గొడవలు లేకుండా కాపురం చేస్తున్నాడో పరీక్షించాలనిపించిందట నారదుడికి. పరీక్షించడానికి నారదుడు ద్వారకలోని రుక్మిణి ఇంటికి వెళ్ళి శ్రీకృష్ణుణ్ణి దర్శించి సత్యభామ ఇంటికి వెళ్ళి అక్కడా అదే కృష్ణుణ్ణి దర్శించి తర్వాత మిగిలిన భార్యల వద్దకు వెళ్ళి శ్రీకృష్ణుణ్ణి దర్శించి శ్రీకృష్ణుని యొక్క దైవశక్తిని గ్రహించి పశ్చాత్తాపంతో తను చేసినటువంటి ఆ ప్రయత్న దోషానికి చింతిస్తూ వెనుదిరిగాడు ఆత్మజ్ఞానంతో. ఇది కూడా భాగవతం చెబుతోంది మనకి. ఇలా నారదుని యొక్క విశేషమైనటువంటి వివిధ రకాల కథలు ప్రచారంలో ఉండటం ఒక ఎత్తైతే, ప్రధానంగా సంగీత విద్వాంసుడిగా, త్రిలోక సంచారిగా, లోకహితుడై కలహభోజనుడుగా పేరు పొంది ఉన్నటువంటి నారద మహర్షిగా గోచరించేటువంటి ఆ మహనీయ మహర్షి అనేక విధాల జ్ఞాన సంపన్నుడిగా తెలుస్తోంది. జయోస్తు, విజయోస్తు, దిగ్విజయోస్తు.